మంచి పదవి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? మీ జూనియర్లని మిమ్మల్ని సమానం చేశారని. ఇప్పుడు అంత కాదండి, నాకు మంత్రి పదవిని రాజీనామా చేస్తున్నాను. నాకు పదవుల మీద ఆశ ఎప్పుడూ కూడా లేదు. నాకు ఇచ్చింది ఏదో గౌరవప్రదంగా ఉండాలనేదే నా యొక్క ఆలోచన, అంత తప్పితే ఏం లేదు. ఇప్పుడు నేను మాజీ మంత్రిని, 4 టైమ్స్ ఎమ్మెల్యేను, ఒక బీసీని, లేడీని, నేను వీవర్స్ కమ్యూనిటీ, మా హస్బెండ్ కాపు కమ్యూనిటీ, మెజారిటీ ఓటర్స్ ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నన్ను గౌరవించి అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ కాకుండా అఫైర్స్ కమిటీలో వేసి ఉంటే, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వేసి ఉంటే బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకు జరిగిందంటారు? ఇది మీ పార్టీ పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాం. అంటే ఇది హైకమాండ్ ఢిల్లీలో జరిగిన విషయం, ఎందుకు జరిగింది అనేది అది మనకు తెలియదండి. ఇప్పుడు నా ఒపీనియన్ని బయటకు చెప్పాను అంతే. అది వేసే వరకు కూడా నాకు వేస్తున్నారనే విషయం కూడా తెలీదు. మా ఒపీనియన్స్ ఏం తీసుకోలేదు, మా నుండి ఎటువంటి సమాచారం కూడా తీసుకోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం వాళ్ళు కూర్చొని వేసినటువంటి కమిటీ అది. దాంట్లో నన్ను సెకండ్ కమిటీలోకి పంపించడం అనేది, నాకు అందులో కనీసం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా లేరు. అటువంటి కమిటీలో నాకు ఉండడం గౌరవప్రదం అనిపించలేదు, అందుకే నేను రాజీనామా. ఇంతకీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? వారు కూడా అదే ఒప్పుకున్నారు, మిమ్మల్ని అందులో పెట్టాల్సి ఉండే, మరి తప్పు జరిగింది, నేను తప్పనిసరిగా మల్లికార్జున ఖర్గే గారితో ఇట్లా మాట్లాడి మళ్ళీ దాన్ని మళ్ళీ చేపించే ప్రయత్నం చేస్తానేటువంటి మాట చెప్పారు వారు. అసలే గందరగోళంలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇంకా గందరగోళాలు జరుగుతుంటే సురేఖ గారు మీలాంటి ఒక ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ ఏం చేయాలని ఈ రాజకీయ కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు మనకున్న బాధను అంచుకొని ఆ యొక్క పదవిని పట్టుకొని ముందుకెళ్ళడం కంటే, మనకు బాధ వదిలేస్తే బాధ పోతుంది దాని మీద. మనకి ఏం లేకున్నా కూడా పార్టీ ఉన్నది, మనం పార్టీలో ఒక వ్యక్తిగా ఉన్నాము, మాకు ఒక గుర్తింపు ఉన్నది. పదవితోటే మాకు గుర్తింపు రావాలనేది లేదు, మీకు తెలుసు అది. అందుకని నేను పదవి వద్దనుకున్నాను. ఒకవేళ అందులో ఇస్తే గౌరవంగా ఉంటుంది నాకు. ఫస్ట్ కమిటీలో ఇస్తే ఇప్పుడు తీసుకుంటారా మరి? తప్పకుండా. అంటే మీరు అవమానం ఫీల్ అయ్యారని ప్రస్తుతం మాకు అర్థమవుతుంది. అవమానం అని కాదు, నాకు అసంతృప్తి అంతే. అంటే గౌరవము నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు అనేది అంతే, అవమానం అనేది కాదు అక్కడ. సురేఖ గారు ఎప్పుడు కూడా మీరు అంటే అనేక సందర్భాలలో ఇలాగే మీరు ఏదో ఒక విషయం రావడం, మీరు రాజీనామా చేయడము, ద్వారాలు విడిచి వెళ్ళిపోవడము, పార్టీలు వీడి వెళ్ళిపోవడము లాంటి పరిస్థితులు చూస్తూ వచ్చాం. ఎందుకు ప్రత్యేకంగా సురేఖ గారికి మాత్రమే ఇలా అవుతుంటుంది? మేము ఇప్పుడు పార్టీ విడిచి వెళ్ళిపోవట్లేదే, పార్టీలోనే కొనసాగుతామని చెప్పాము. మాకు పదవి అవసరం లేదు, ఇస్తే గౌరవపదమైన పదవి నాకు అర్హత ఉన్న పదవి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అంతే తప్పితే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళేటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు మాకు వరంగల్ ఈస్ట్లో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తామా మేమని. పర్కాల్లో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఒక రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. అందుకని మేము కంటిన్యూ అవుతాము, యాజ్ ఒక లీడర్గా మేము వెళ్తాము, కాన్స్టిట్యున్సీ చూసుకుంటాము, ప్రజల బాగోగులు చూసుకుంటాం. అంతే తప్పితే ఈ పదవితోటి వచ్చేది పోయేది కూడా ఏముండదు. కాకపోతే అందులో ఉంటే నాకు తగ్గ పదవి కాదు అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ నాకు ఉంటుంది అనేటువంటి భావనతోటి నేను దాన్ని విడిచిపెట్టడం జరిగింది. రాక్షస పాలన అని అన్నారు, ఏ కోణ నుంచి అన్నారు సురేఖ గారు? ఇప్పుడు దౌర్జన్యాలే కదండి. టీఆర్ఎస్ పార్టీ చేసేదంతా దోపిడీ, దొంగతనాలు, దౌర్జన్యాలు, రేపులు, ఇప్పుడంతా రాబరీలు. అసలు ఏది సరిగా ఉంది? ఒక పక్క గ్రానైట్ అవి జరుగుతూ ఉంది, మాఫియా జరుగుతూ ఉంది, ఇసుక దందాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు లిక్కర్ దందాల కవిత గారు ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో, లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఈరోజు మనకు ప్రజల సొమ్ము మట్టిపాలైపోయింది. ఈరోజు మిషన్ భగీరథ చూస్తే 44,000 కోట్లు తీసుకెళ్ళి బొందలో పెట్టేశారు. దానివల్ల ఎటువంటి లాభము కూడా లేదు. ఇప్పుడు ఎవరికైతే మనం కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారో అది ఇవ్వలేదు. ఈరోజు యువకులకు మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు. ఈరోజు వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక, కోడన్లు వచ్చిండ్రు, మనమళ్ళు వచ్చిండ్రు, మనమరాళ్ళు వచ్చిండ్రు, కానీ రేషన్ కార్డులో వాళ్ళ పేరెక్కలేదు. ఒక్క రేషన్ కార్డు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇష్యూ చేయలేదు. అటువంటి పరిపాలన నడుస్తుంది. ఇంతసేపు కూడా మాకేం లాభం వస్తుంది అందులో అన్నట్టు. ఇప్పుడు రీషెడ్యూల్ అంటే ఇప్పుడు కాళేశ్వరాన్ని మళ్ళీ రీడిజైనింగ్ చేయడము అనేది ఎందుకు చేశారు? అంతకుముందు ఆల్రెడీ టెండర్ అయిపోయింది, అది పని నడుస్తూ ఉంది. రీడిజైనింగ్ చేసినప్పుడు వీళ్ళు ఎస్టిమేషన్ కాస్ట్ పెంచేసి మళ్ళీ రీటెండర్ పిలిస్తే వీళ్ళకి పర్సంటేజ్ వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఆయన అది కాళేశ్వరాన్ని డిజైన్ చేసింది ఎవరైతే ఎక్స్పర్ట్స్ చేయలే డిజైన్, ఆ సీఎం గారి ఓన్ డిజైన్ అది. దానివల్ల ఈరోజు ఏమైంది, ఏం జరిగిందో మీరు చూసారు. అటువైపు అసలు మనుషులు కూడా పోనిస్తలేరు, మొత్తం వర్షానికి కొట్టుకొని పోయింది కోట్ల రూపాయలు.
అటువంటి దుర్వినియోగం ప్రజల డబ్బుని చేస్తూ ప్రజలకు మీరు ఏం చేస్తలేరు, అది వచ్చిన బాధ. రేపులు అన్నారు, ఎవరు చేస్తున్నారు? చాలా వస్తాయనే ఉన్నాయి కదండి. మీరు టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మొన్న మీ ధర్నా కూడా చేశాము, వాళ్ళ పిఏలు, మా ఎమ్మెల్యే పిఏ వెళ్ళి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయితో, ఎస్టీ అమ్మాయితో చేయడము. ఎమ్మెల్యేలే వస్తున్నాయి. ఇప్పుడు మన రికార్డ్స్ వింటూనే ఉన్నాం కదా, వాయిస్ రికార్డ్స్ ఎన్ని ప్లే అయితే లేవు. చాలామంది ఉన్నారు అట్లా అన్యాయం చేసిన వాళ్ళు.